హాయ్ అండి. కొంచెం కొత్తగా బోన్లెస్ చికెన్ ట్రై చేస్తామా? చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలైతే రైస్లో తిన్నారు, నేనైతే చపాతీలో తిన్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మసాలాలు కలిపేస్తాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చి కొరియండర్ పౌడర్, సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకోండి. బ్లాక్ పెప్పర్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీరా పౌడర్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ కారం వచ్చి రుచికి తగినంత వేసుకోండి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కర్డ్ వచ్చి 150 గ్రామ్ వేసుకోండి. చేతులు 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నారు కదా. ఇప్పుడు దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తాను. ఇంకా కడాయి తీసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 3 ఆనియన్స్ వచ్చి ఇలా సన్నగా తురుముకొని దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కచ్చపక్క ఫ్రై చేసుకున్నాను నేనైతే ఈ విధంగా. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకున్నారు కదా. ఇప్పుడు మనము ఇందులో చికెన్ వేసుకుంటాము. చికెన్ వేసుకున్నారు కదా. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలా. అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టైనా ఫ్రై చేసుకోండి. బోన్లెస్ చికెన్ వచ్చి ఒక 5 నిమిషాల్లో అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇది చూసారా, మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక 2 నుంచి 3 టమాటాలు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ వచ్చి ఇప్పుడు వేస్తున్నాను. ఈ టమాటాల పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలా. నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా పేస్ట్ అయితే ఫ్రై అవుతుంది. ఇంకా లైట్గా నూనె స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటాము. పదండి. నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 నుంచి 6 కాజు తీసుకున్నాను. ఇంకా పాలు కొన్ని వేసుకొని ఇప్పుడు మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలా. గ్రైండ్ చేసుకొని నేనైతే పక్కన పెట్టేశాను. ఈలోపు మనం టమాటో పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్, కాజు పాలు పేస్ట్, ఇది కూడా వేస్తున్నాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా జ్యూసీ కూడా ఉంటుంది. బోన్లెస్ చికెన్ ఇంత రుచిగా ఉంటుందా అని మీరే అంటారు. ఒకసారి తప్పకుండా చేసి తినండి. ఇది కూడా మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇంకా వచ్చి రోటీలు అయితే కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనము లాస్ట్లో వేసుకోవాల్సింది గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, కస్తూరి మేథి కొంచెం వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ నేను ఇంట్లోనే తయారు చేశాను. మీగడ తీసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక మూత పెట్టి దీన్ని మంచిగా ఉడికించండి. చూసారు కదా, సూపర్ అంటే సూపర్ వచ్చింది. కొన్ని నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసిన వీడియో వచ్చి స్కిప్ అయింది. నీళ్ళు వేసుకున్నాక దీన్ని మూత పెట్టి మంచిగా ఉడికించండి. ఆ తర్వాత మీరే చూస్తున్నారు కదా, చికెన్ బోన్లెస్ చికెన్ అయితే సూపర్ అన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.